సార్ ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి సార్. ఈ శరన్నవరాత్రుల్లో మీరు మహా చండీ హోమం చేపిస్తున్నారని విన్నాం సార్. ఓకే. ఈ చండీ హోమం చేపించుకుంటే ఏం ప్రయోజనాలు కలుగుతాయి సార్? ఏ రాశిలో వాళ్ళు చేపించుకోవాలి? అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము ప్రీవియస్‌గా ఈ హోమం చేసాం, ఆ హోమం చేసాం, ఇంకా మాకేం కాదు అనే ఆలోచనలో ఉన్నారు. సో ఇది చేయించుకుంటే వాళ్ళకి ఇంకేమైనా మంచి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? మనకు సెప్టెంబర్ 22వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు మనకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అనేది కూడా మొదలవుతున్నాయి. అది అయినాయి ఆల్రెడీ. అవునండి. మనం 1వ తారీఖున మహానవమి, ఆ రోజు నవమి, ఓకే. అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి. ఓకే. ఆ రోజు చండీ హోమం జరిపిస్తున్నాను. అయితే చండీ హోమం ఎప్పుడైనా జరిపించుకోవచ్చు, కానీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి హోమం ఏదైనా ఉంది అంటే అది చండీ హోమం. ఓకే. అమ్మవారు అనుగ్రహం పొందేది సంవత్సరానికి ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగానే ఎవరైతే చండీ హోమం అయితే జరిపించుకుంటారో వాళ్లకు సకల కార్య సిద్ధి అనేది కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఓకే. మరి ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. చండీ హోమం జరిపించుకుంటే ఖర్చుతో కూడుకున్న పని. వేలలో ఖర్చు అయిపోతుంది. పండితులను తీసుకురావాలి, మనం కూర్చోబెట్టాలి, ఇవన్నీ చేయాలంటే వాళ్ళ ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఎవరైతే పేదరికంలో ఇబ్బంది పడుతున్నారో, డబ్బులు పెట్టలేని పక్షంలో ఉన్నటువంటి వారు కేవలం 516 రూపాయలు మాత్రమేనండి చార్జ్ చేసి మీ పేరు గోత్రనామాల మీద ఈ మనకు అక్టోబర్ 2వ తారీఖు కాకుండా 1వ తారీఖున ఈ యొక్క చండీ హోమం అనేది కూడా జరిపిస్తున్నాను. ఈ చండీ హోమం జరిపించడంతో పాటు మీకు వీడియో కూడా మీకు అందజేస్తాను. మీ పేరు మీద జరిగినట్టుగా నేను ఆ వీడియో విజువల్స్ అనేది కట్ చేసి ఫోటోగ్రాఫర్లను తీసుకొచ్చి అది షూట్ చేయించి మీకు పంపిస్తాను. ఓకే. ఈ తక్కువ ఖర్చులోనే ఇంకా మీకు ఇట్లా మీకు పంపించడం, ఇది మీరు ఎప్పుడు సేవ్ చేసి పెట్టుకోండి. ఇది ప్రతి సంవత్సరం ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలలో చండీ హోమం జరిపిస్తాను. మీరు ఎవరైనా కూడా ఎక్కడ దేశ విదేశాలలో ఉన్నా కూడా ఈ చండీ హోమం జరిపించుకోవడానికి ప్రయత్నించండి. మీ పేరు గోత్రనామాలు నమోదు చేయించుకోండి. ఖచ్చితంగా మీరు ఈ యొక్క దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరి అమ్మవారు శక్తివంతం అయ్యేది కూడా ఈ నవరాత్రుల్లోనే. కాబట్టి ఈ టైంలో కనుక మనం చండీ హోమం జరిపించుకుంటే ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ఆరోగ్యము, చదువు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార లావాదేవీలు బాగా నడవడం, అది అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా మీకు కలుగుతుందండి. దానిలో ఎటువంటి సందేహం